డీటెయిల్స్ చూస్తే సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. నమాచీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ బయట భారీగా కొండ చర్యలు విరిగిపడి 7 మృతి చెందారు. 27 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. यतिको त त्यस्तो हेर्छ नि, तर निस्किनुपर्छ होला, टु लङ एक्जर्सन है। यो गाडी भएको जग्गामा नोबडी इज हियर। मान्छेहरू छैन, मान्छे बाँच्यो त भइगयो नि। गाडी लास्ट पोइन्ट थियो रहेछ। టన్నెల్ లోపల ప్రమాదకరమైన మీథేన్ గ్యాస్ నిండిపోవడం రెస్క్యూ ఆపరేషన్ కు సవాల్గా మారింది. కొండ చర్యలు విరిగిపడడంతో భూమి రాళ్ల పొరలు జరిగి ఈ గ్యాస్ బయటకు విడుదలైనట్లు భావిస్తున్నారు. గ్యాస్ ప్రభావం వల్ల సహాయక చర్యల్లో పాల్గొంటున్న పలువురు రెస్క్యూ సిబ్బందికి తల తిరగడం, మరికొందరు స్పృహ తప్పి పడిపోవడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. టన్నెల్ మార్గం చాలా ఇరుకుగా ఉండడం, పొగ లేదా మబ్బు వల్ల దారి సరిగ్గా కనిపించకపోవడంతో రెస్క్యూ టీం కు తీవ్ర అడ్డంకిగా మారింది. जुन जहाँसम्म सक्छ कि त्यहाँदेखि यसो रिपोर्ट त गरौँ न। సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. నమాచీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ బయట భారీగా కొండ చర్యలు విరిగిపడి 7 మృతి చెందారు. 27 మంది కార్మికులు లోపల చిక్కుపోయారు. ప్రస్తుత పరిస్థితి తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఉన్నారు. కృష్ణ, శంకరి, సిక్కింలోని నామ్చి జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్ట్ టన్నెల్లో చోటు చేసుకున్న ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పొచ్చు. సిక్కిం రాష్ట్రం నామ్చి జిల్లాలోని ఒక ప్రధానమైనటువంటి జల విద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్లో ఈ యొక్క సంఘటన జరిగింది. కొండ చర్యలు అయితే భారీగా విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 7 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సొరంగం లోపల దాదాపు 27 మంది పైగా కార్మికులు చిక్కుకుపోయినట్లుగా అందుతున్నటువంటి సమాచారం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా స్థానిక పోలీసులు, ఆర్మీ బృందాలు ఘటనా స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అయితే చేపడుతున్నాయి. సొరంగం ద్వారం వద్ద పేరుకుపోయినటువంటి మట్టి రాళ్లను, అదేవిధంగా భారీ జేపీసీలను ఉపయోగించి వీటన్నిటిని కూడా బుల్డోజర్లను ఉపయోగించి వాటన్నిటిని తొలగిస్తూ ఉన్నారు. అయితే ఇందాక మీరు చెప్పినట్లుగా టన్నెల్ లోపల గాలి వెళ్లే మార్గాలు మూసుకుపోవడం వల్ల ప్రధాన సమస్య ఆక్సిజన్ అందకపోవడం. లోపలకు పైపుల ద్వారా ఆక్సిజన్ అందించేందుకు రెస్క్యూ టీంలు అయితే ప్రయత్నిస్తున్నాయి. పర్వత ప్రాంతం కావటం, మట్టి లూజ్ సాయిల్ కావటం వల్ల అక్కడ సహాయక చర్యలు చేపట్టే సమయంలోనే ఆ సమయంలో కూడా రెస్క్యూ టీంలకు తీవ్రంగా కొంత ముప్పు కూడా పొంచి ఉంది. అందువల్లనే కొంత సహాయక చర్యలు అయితే ఆలస్యమవుతున్నాయి. టన్నెల్ లోపలికి సిగ్నల్స్ అందకపోవటం కాబట్టి వాళ్ళ లోపల ఉన్న వారి పరిస్థితి ఏంటి అన్నది కూడా అంచనా వేయడం కొంచెం కష్టంగా ఉంది. ఈ హిమాలయ పర్వత శ్రేణులు భౌగోళికంగా అది అక్కడ ఉన్నటువంటి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ చాలా లేతవి. అక్కడ తవ్వకాలు లేకపోతే టనల్ నిర్మాణాలు జరిపేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసే భారీ వర్షాలు లేకపోతే ఈ కొండ చర్యలు విరిగిపడటం వల్ల నిర్మాణంలో టన్నెల్ కుప్పకూలే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి సహాయక చర్యలు అధికారిక యంత్రాంగం అయితే ఇంకా వాళ్ళ యొక్క పనులు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా శంకరి, ప్రమాదానికి అసలు కారణం మీథేన్ బ్లాస్ట్. అంటే టన్నెల్లో కొండ చర్యలు విరిగిపట్టడానికి ముందు లోపల మీథేన్ గ్యాస్ లీక్ అయింది. ఆ గ్యాస్ వల్ల చిన్నపాటి పేలుడు జరిగి కొండ చర్యలు టన్నెల్ ప్రవేశ మార్గం పైన విరిగిపడినట్లుగా అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 7 మరణించినట్లు జిల్లా యంత్రాంగం అధికారికంగా ధృవీకరించింది. ఘటన సమయంలో టన్నెల్లో మొత్తం 43 మంది ఉన్నారు. 16 మంది సురక్షితంగా బయటపడగలిగారు. అయితే అక్కడ ప్రైవేట్ నిర్మాణ సంస్థ పటేల్ ఇంజనీరింగ్ నిర్మాణ సంస్థ, అదేవిధంగా NHPCకి చెందినటువంటి 27 మందికి పైగా కార్మికులు ఇంకా లోపల సమాచారం. ఈ విషవాయువు పీల్చి రెస్క్యూ టీమ్స్ కూడా అస్వస్థకు గురవుతున్నాయి. టన్నెల్ లోపల దట్టంగా ఆవరించినటువంటి మీథేన్ గ్యాస్ వల్ల
ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నటువంటి సిబ్బందికి తల తిరగటం, ఊపిరాడకపోవటం వంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. కొన్ని బృందాలు అయితే వెనక్కి రావాల్సి వచ్చింది. ఇక స్పెషల్ గ్యాస్ మాస్కులతో ఈ రెస్క్యూ ప్రారంభించారు. ఈ సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి ప్రత్యేక పరికరాలు, గ్యాస్ రక్షణ మాస్కులు ధరించినటువంటి నిపుణుల బృందాలను కూడా రంగంలోకి దింపారు. లోపల ఉన్న Yes. వారికి ఆక్సిజన్ అందించేందుకు ట్యూబుల ద్వారా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇరుకైన మార్గం, అదేవిధంగా తక్కువ వెలుతురు కారణంగా పనులు అయితే కొంత కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, స్థానిక పోలీసులు కలిసి సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. బాధితుల కుటుంబాలకు సమాచారం అందిస్తూ అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.